Hello everybody, welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics KRD ma'am. So as I promised, moving charges and magnetism lo నిన్న మనము ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ వెన్ ప్లేస్డ్ ఇన్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిస్కస్ చేసుకున్నాము. దీని మీద ప్రాబ్లం ప్రాక్టీస్ అనేది ఆగిపోయింది, సో చేయలేదు కాబట్టి. సో ఆర్ యూ ఆల్ రెడీ టు ప్రాక్టీస్ అలాంగ్ విత్ మీ? బికాస్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనే లెసన్లో ప్రాబ్లమ్స్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ కొంచెం ముందు వెనక ఫీల్ అవుతారు. బికాస్ ప్రాబ్లం వచ్చినట్లుగా అనిపిస్తుంది, కానీ ఎలా, ఏ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలి, లేదా ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి, ఎలా లాజికల్గా ఆలోచించాలి, ఇలాంటివన్నీ ఒక గైడెన్స్ ఉంటే, ఎవరైనా చెప్తే కొంచెం చేసేస్తాను అనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో దానికోసం అని చెప్పి మీకు హెల్ప్ అవుతుందని సాల్వ్ విత్ మీ సిరీస్ స్టార్ట్ చేశాం కదా. సో నాతో పాటు మీరు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సో ఈరోజు టాపిక్ ఏమేం ప్రాబ్లమ్స్ చేస్తాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ ఆన్ అ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అయితే దీంట్లో ఒక చిన్న ఎక్స్టెన్షన్, మనము నిన్న ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అది కాకుండా ఇంకొక చిన్న ఎక్స్టెన్షన్ కూడా చెప్తాను, స్పెషల్లీ ఫర్ జేఈ. అలానే ఎంసెట్కి పనికిరాదా అంటే కాదండోయ్, ఎంసెట్ వాళ్ళు కూడా వినాల్సిందే. ఓకే, సో నిన్న ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాము, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్. మనకి తెలుసు ఇందులో రకరకాల టాపిక్స్ ఉంటాయి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో. వెన్ అ చార్జ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ అ ఫోర్స్. When a current carrying conductor is placed in a magnetic field, it will experience a force. ఒక ఛార్జ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినా, ఒక కరెంట్ క్యారీ చేసే వైర్ని, కరెంట్ వైర్ని తీసుకెళ్ళి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినా, దే విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్. సో ఛార్జ్కి అయితే ఏం ఫార్ములా నేర్చుకున్నాము? F = QVB sin θ. అక్కడ Q ఉంటుంది ఛార్జ్ కాబట్టి. మరి కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ అంటే దీనిలో మనము I కరెంట్ని కన్సిడర్ చేయాలి. ఫార్ములా ఏం రాసుకున్నాము? F = బిల్ సైన్ థీటా. గుర్తుందా లేదా? ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి బిల్ సైన్ థీటా. బి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, I ఎలక్ట్రిక్ కరెంట్, ఎల్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎల్ అంటే ఏంటి? ఎఫెక్టివ్ లెంత్. ఎల్ అనేది ఎఫెక్టివ్ లెంత్. ఎఫెక్టివ్ లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? రకరకాల ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. మరి ఇంకొంచెం ఏం నేర్చుకోవాలి అంటే నెక్స్ట్ ఇందులో మనము నెక్స్ట్ అప్లికేషన్ అనుకోండి, అదేంటంటే వెన్ టూ కరెంట్ క్యారీయింగ్ వైర్స్ ప్లేస్డ్ నియర్ బై ఈచ్ అదర్ ఆర్ ప్లేస్డ్ క్లోజ్ టు ఈచ్ అదర్. ఒక రెండు కరెంట్ క్యారీయింగ్ వైర్స్ని ఒకదానికొకటి దగ్గరగా ప్లేస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఇది ఒక చిన్న అనాలిసిస్ చేద్దాము, బికాస్ ఇది కూడా వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, అలాంటిదే ఇది కూడా. సో ఎలా ఒక్కసారి అనాలిసిస్ చేద్దాము. సో దీంట్లో మనం ఏం చేస్తాము అంటే, రెండు వైర్స్, లెట్ us కన్సిడర్ టూ స్ట్రైట్ వైర్స్, లెట్ us నేమ్ దమ్ యాజ్ ఏ అండ్ బి. ఏలో కరెంట్ I1 కరెంట్ వెళ్తుంది అనుకుందాము, బిలో I2 కరెంట్ వెళ్తుంది అనుకుందాం. అండ్ ఈ రెండు వైర్స్ మధ్యలో ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లెట్ ఇట్ బి ఆర్. ఆర్ అనేది ఏంటమ్మా? ఈ రెండు వైర్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్. లెట్ ఎల్ ఈజ్ లెంత్ ఆఫ్ బోత్ ఏ అండ్ బి. ఏ బి రెండు ఒకటే లెంత్లో ఉన్నాయనుకుందాము. ఎల్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ఏ అండ్ బి. ఎల్ని యూజువల్గా లెంత్ పర్ యూనిట్ అని కూడా తీసుకుంటారు, అది ప్రాబ్లమ్ని బట్టి ఉంటుంది. బట్ కానీ దీనిని కొంచెం అర్థం చేసుకోవాలి అంటే మనం ఇంకొక రూల్ ఎక్స్ట్రా నేర్చుకోవాలి. ఇప్పటికే ఈ లెసన్లో మనము ఆల్రెడీ ఒక రూల్ నేర్చుకున్నాం, అదేంటి? ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. గుర్తుందా? ఫాదర్, మదర్, చైల్డ్, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఆల్రెడీ నేర్చుకున్నాము. ఇప్పుడు ఇంకొక కొత్త రూల్ చెప్తాను వినండి. అదేంటి అంటే ఆంపియర్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఆంపియర్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది కూడా ఇందులో వాడతాం. సో ఈ అప్లికేషన్ అర్థం కావాలి అంటే ఆంపియర్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వాడాలి, అట్ ద సేమ్ టైమ్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ కూడా వాడాలి. సో వాట్ డస్ ఆంపియర్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ సేస్? రైట్ హ్యాండ్ అంటే ఆబ్వియస్గా రైట్ హ్యాండ్ వాడతాము. సో రైట్ హ్యాండ్ని ఇలా స్ట్రెచ్ చేస్తే గనక, if thumb indicates direction of current, then
ద అదర్ ఫింగర్స్ కర్లింగ్ డైరెక్షన్. ఈ మిగతా ఫింగర్స్ ఏవైతే ఇలా కర్ల్ అవుతున్నాయో ఆ కర్ల్ అయ్యే డైరెక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని చెప్తుంది. దీనికి రివర్స్ కూడా చెప్పచ్చు. ఇఫ్ థంబ్ ఇండికేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దెన్ ద అదర్ ఫింగర్స్ కర్లింగ్ ఇండికేట్స్ కరెంట్. సో రెండిట్లో ఆల్టర్నేట్ ఉండొచ్చు. సో యూజువల్గా మనం ఏం తీసుకుంటాము అంటే థంబ్ని కరెంట్ డైరెక్షన్లో పెడితే కనుక ఇఫ్ థంబ్ ఇండికేట్స్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్, thumb indicates direction of current, then direction of other fingers curling, ఇది దేనిని ఇండికేట్ చేస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. రివర్స్ తీసుకోవచ్చా? ఎస్, రివర్స్ కూడా తీసుకోవచ్చు. సో యూజువల్గా ఇది కరెంట్ అయితే ఈ డైరెక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇండికేట్ చేస్తుంది. లేదు, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే ఇది కరెంట్ డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఇదెందుకు తెలుసుకోవాలి అంటే ఒక్కసారి ఇక్కడికి రండి. ఇప్పుడు కరెంట్ ఏలో I1 కరెంట్ వెళ్తోంది, బిలో I2 కరెంట్ వెళ్తోంది. ఇక్కడ ఎక్కడైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా? లేదు. ప్రీవియస్ దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. ప్రీవియస్లో మనం ఏం నేర్చుకున్నాము? కరెంట్ క్యారియింగ్ వైర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాం. ఇది ఒక కరెంట్ క్యారియింగ్ వైర్ అయితే దీనిని తీసుకెళ్ళి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాం. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ కరెంట్ క్యారియింగ్ వైర్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. సరే, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డే లేదుగా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు కాబట్టి మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. బికాస్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం బిగినింగ్లో ఏం చెప్పాను? ఒక యాంపియర్ కంక్లూజన్ ఏంటి? ఒక కరెంట్ వైర్లో కరెంట్ వెళ్తున్నప్పుడు దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డే కాకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఏలో I1 కరెంట్ వెళ్తోంది అంటే దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా లేదా? అలాగే బిలో I2 కరెంట్ వెళ్తోంది అంటే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా లేదా? ఉంది కదా మరి. సో I1 వల్ల దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి I2ని తీసుకొచ్చామన్నమాట. సో కాన్సెప్ట్ అర్థమవుతుందా? సో ఇప్పుడు I2 అనే కరెంట్ క్యారియింగ్ వైర్ని, బి అనే వైర్ని ఏ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి తీసుకొచ్చాము. అలాగే బిలో కూడా కరెంట్ వెళ్తోంది అంటే బి చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. సో బి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఏని తీసుకొచ్చాము. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కావాలి, కరెంట్ తెలుసు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కావాలి అంటే ఏం అప్లై చేయాలి? రైట్ హ్యాండ్ థంబ్ రూల్. కరెంట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండు మాత్రమే కావాలి అంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ ఫింగర్స్ కర్లింగ్ అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏలో I1 కరెంట్ వెళ్తోంది. సో ఐ ప్లేస్డ్ మై థంబ్, నా థంబ్ని కరెంట్ డైరెక్షన్లో పెట్టాను. పెట్టిన తర్వాత నాకు ఎక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నాకు ఏ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి? నాకు ఎక్కడ కావాలి? ఇక్కడ ఈ బి అనే వైర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. సో థంబ్ని కరెంట్ డైరెక్షన్లో పెట్టి బి దగ్గరకు వచ్చేటప్పటికి ఫింగర్స్ ఎలా వెళ్తున్నాయి అబ్జర్వ్ చేయండి. బి దగ్గరకు వచ్చేటప్పటికి నా ఫింగర్స్ ఎలా వెళ్తున్నాయి? ఇంటూ ద ప్లేన్ వెళ్తున్నాయా లేదా? ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. ఏలో కరెంట్ వల్ల ఏ పాయింట్ దగ్గర నీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి? బి దగ్గర నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. సో థంబ్ని కరెంట్ డైరెక్షన్లో పెడితే నీ ఫింగర్స్ ఎలా కర్ల్ అవుతున్నాయి? బి దగ్గరకు వచ్చేటప్పటికి మై ఫింగర్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ టు ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్ ఉంటుంది. ఇలా రాస్తాను. ఎవరి వల్ల? ఏ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏ వల్ల బి దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్ట్ అవుతోంది. ఎలాగా? ఇన్ టు ద ప్లేన్. సిమిలర్లీ ఇప్పుడు దీనివల్ల ఇక్కడ చూద్దాం. దీనివల్ల బిలో వెళ్ళే కరెంట్ వల్ల ఏ అనే కరెంట్ వైర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో వెళ్తోంది. సో బి వల్ల ఏ దగ్గర ఫస్ట్ ఏం చేయాలి? ప్లేస్ యువర్ థంబ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో కరెంట్ డైరెక్షన్లో పెట్టి ఫింగర్స్ని కర్ల్ చేసేటప్పుడు ఏ దగ్గరకు వచ్చేటప్పటికి నా ఫింగర్స్ ఎలా వస్తున్నాయి? బయటకు వస్తున్నాయి. I2 డైరెక్షన్లో థంబ్ పెట్టానమ్మా. ఇలా కర్ల్ చేసినప్పుడు నాకు ఏ దగ్గరికి రావాలి. సో ఇమాజిన్ చేయండి, ఏ దగ్గరకు వచ్చేటప్పటికి నా ఫింగర్స్ బయటకు వస్తున్నాయి. సో బి వల్ల ఏ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్
అవుట్వర్డ్స్ ఉంది. ఇది బి బార్ అనుకుందాం. ఇది లోపలికుంది, ఇది బయటకుంది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ తెలిసిందా? ఇప్పుడు ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ కావాలి మనకి. బికాస్ ఒక కరెంట్ వైర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది, ఇంకో కరెంట్ వైర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది. కరెంట్ వైర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్. సో ఇప్పుడు ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కరెంట్ తెలుసు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తెలుసు, ఫోర్స్ కావాలి. కరెంట్ తెలుసు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తెలుసు, ఫోర్స్ కావాలి. సో ఆబ్వియస్గా ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడాలి. సో ఎప్పుడైతే ఇలా ప్యారలల్ వైర్స్లో కరెంట్ అనేది మీరు చూస్తారో ఫస్ట్ ఏం అప్లై చేయాలి? రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అప్లై చేసి కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తెలిసిపోయాయి కాబట్టి ఇప్పుడు ఫోర్స్ డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాము బై యూజింగ్ ఫ్లెమింగ్స్. ఎస్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్ని అబ్జర్వ్ చేయండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద ప్లేన్ ఉంది, కరెంట్ అప్వర్డ్ ఉంది, హ్యాండ్ని తిప్పాలి. నార్మల్గా మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం బిట్స్ చేసేటప్పుడు పక్కనున్న వాళ్ళని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ స్టూడెంట్ మూవింగ్ ఛార్జెస్ నుంచి బిట్ చేస్తున్నాడు, ఎందుకంటే బిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా చేతులు ఇలా తిప్పుతూ ఉంటారనమాట. ప్రాబ్లం చదువుతూ చేతులు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అది చూస్తే చెప్పేయచ్చు ఆ స్టూడెంట్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలోంచి బిట్ చేస్తున్నాడు. చేతులు ఇలా తిప్పకుండా మనకి ప్రాబ్లం అవ్వదు. చేతులు ఇలా అయినా తిప్పాలి, ఇలా అయినా రైట్ హ్యాండ్ ఇలా అయినా తిప్పాలి, లేదా ఇలా అయినా తిప్పుతూ ఉంటారు. సో అదన్నమాట సంగతి. సో చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ ఫోర్స్ కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్, కరెంట్ పైకి ఉంది అంటే నా థంబ్ ఎటువైపు ఇండికేట్ చేస్తోంది. సో ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అయ్యింది. దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల బి అనే కరెంట్ వైర్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందమ్మా? ఈ డైరెక్షన్లో. ఇప్పుడు ఇక్కడ అప్లై చేయండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్స్, కరెంట్ అప్వర్డ్స్. సో చూడండి, కరెంట్ అప్వర్డ్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్స్, థంబ్ ఎటువైపు వచ్చింది? కరెంట్ అప్వర్డ్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్స్, థంబ్ ఇటువైపు చూపిస్తోంది చూడండి. అంటే ఏ మీద ఫోర్స్ కూడా ఇదే డైరెక్షన్లో ఉంది. చూసారా? ఏ బిని అట్రాక్ట్ చేస్తే బి ఏని అట్రాక్ట్ చేస్తోంది. సో కరెంట్ సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ద ఫోర్స్ విల్ బి అట్రాక్టివ్ ఫోర్స్, అండ్ ఆబ్వియస్గా కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఫోర్స్ విల్ బి రిపల్సివ్ ఫోర్స్. సో ఈ ఎనాలిసిస్ అర్థం కాకపోతే ఒక్కసారి రీప్లేస్ చేసి చూడండి. బికాస్ జేఈలో కానీ ఎంసెట్లో కానీ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఎవడైనా చేసేస్తాడు అనేది తెలుసు. ఇది ఎవరైతే హ్యాండ్ తిప్పుడు బాగా వస్తుందో వాళ్ళే బిట్లు చేయగలరు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ మీద, డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ డైరెక్షన్ ఐడెంటిఫై చేయడం రావాలి. ఫార్ములాదేముంది, ఫార్ములా రాసేయచ్చు. సో దీంట్లో క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే ఈ ఫోర్స్కి ఫార్ములా అడుగుతారు. సో ద ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. ఒకవేళ ఇలా అడిగితే ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ క్వశ్చన్ ఇలా అడగచ్చు, ఓన్లీ ఫోర్స్ అడగచ్చు, రెండు చూపిస్తాను. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అడిగితే కనుక ఫార్ములా ఫోర్స్ పర్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు μ0/2π I1 I2 బై R. ఆర్ ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద కరెంట్ వైర్స్. ఒకవేళ ఇలా కాదు, ఫైండ్ ఓన్లీ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్. ఓన్లీ ఇదే అడిగారు, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్. ఈ కేసులో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఎంత? సో ఓన్లీ ఫోర్స్ అడిగారు కదా, ఫోర్స్ ఇక్కడ ఉంటుంది, ఎల్ ఇటువైపు ట్రాన్స్పోజ్ అవుతుంది. μ0/2π I1 I2 బై R ఇంటూ ఎల్. చాలామంది ఈ ఎల్కి కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎల్ని మర్చిపోతూ ఉంటారు. సో క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. ఫోర్స్ పర్ లెంత్ అని అడిగితే F/L ఫైండ్ అవుట్ చేయాలి. ఓన్లీ ఫోర్స్ మాత్రమే అడిగితే F = μ0/2π I1 I2 బై R. ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఎప్పుడు బిల్ సైన్ తీటా వాడాలి, ఎప్పుడు I1 I2 బై R వాడాలి? వెరీ క్లియర్. రెండు కరెంట్స్ ఉన్నాయి, రెండు కరెంట్ క్యారింగ్ వైర్స్ ఉన్నాయి, I1 I2 బై R వాడతాము. ఒకటే కరెంట్ వైర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టారు, సింపుల్గా బిల్ సైన్ తీటా వాడతాం. సో ఇస్ దిస్ క్లియర్? కెన్ వి ప్రొసీడ్? సో దీంట్లో మెయిన్ నోట్ పాయింట్ ఏంటి అంటే, నోట్ చేయాల్సిన పాయింట్ ఏమైనా ఉంది అంటే, ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, ఇఫ్
the currents are in the same direction, if the currents are in same direction, and ఇంకొక పాసిబిలిటీ ఉంది, if the currents are in opposite direction, are in opposite direction. If the currents are in same direction, if the currents are in opposite direction, అప్పుడు ఈ రెండిట్లోనూ here the force is రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటే మనకి ఏమొచ్చింది చూడండి, ఫోర్స్ అట్రాక్టివ్. ద ఫోర్స్ ఈజ్ అట్రాక్టివ్. ఇక్కడ ఏమవుతుంది, ద ఫోర్స్ ఈజ్ రిపల్సివ్. ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటే ఫోర్స్ రిపల్సివ్ ఫోర్స్ అవుతుంది. కరెంట్ సేమ్ డైరెక్షన్లో ఉంటే కనుక ద ఫోర్స్ విల్ బి అట్రాక్టివ్ ఫోర్స్. ఆ ఫోర్స్కి ఫార్ములా, ఇది ఫార్ములా. యాక్చువల్గా 1 ఆంపియర్కి డెఫినేషన్ ఇక్కడి నుంచే తీసుకొస్తారు. 1 న్యూటన్ ఫోర్స్ 1 యూనిట్ లెంత్ 1 మీటర్ లెంత్ మీద యాక్ట్ అయినప్పుడు 1 మీటర్ డిస్టెన్స్లో ఆ రెండు సెపరేట్ అయ్యాయి అనుకుంటే అప్పుడు 10⁻⁻7 ఆంపియర్స్, బికాస్ 2 × 10⁻⁻7 అనేది ఇక్కడ మనకి మిగులుతుంది చూడండి. సో ఇలా ఆంపియర్ని డిఫైన్ చేసేది ఇక్కడి నుంచి డిఫైన్ చేస్తారు, బట్ మనకు అది అంత ప్రాబ్లమ్స్ చేయడానికి అంత అవసరం లేదు. సో ఇది కాన్సెప్ట్. మరి దీంట్లో ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు? లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ అ కరెంట్ క్యారీయింగ్ వైర్. ఇందులో I1 అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది. దీని పక్కనే ఒక స్క్వేర్ లూప్ కన్సిడర్ చేసాము. ఓకే, స్క్వేర్ లూప్ ఆఫ్ సైడ్ ఏ అనుకుందాం. సో దీనిలో కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తోంది I2. ఆబ్వియస్గా ఇది ఒక లూప్ కాబట్టి కరెంట్ ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. I2 కరెంట్ దీంట్లో వెళ్తుంది. సో ఆబ్వియస్గా ఇది కూడా I2నే అవుతుంది, ఇది కూడా I2నే అవుతుంది, ఇది కూడా I2నే కరెంట్ అవుతుంది. ఇప్పుడు డిస్టెన్సెస్ ఎలా ఇచ్చారు అంటే, ద డిస్టెన్స్ బిట్వీన్ ఈ లెంత్ నుంచి ఈ లెంత్కి, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ, అలాగే ఇక్కడి నుంచి ఈ ఎండ్కి డిస్టెన్స్ బి, ఈ ఎండ్కి డిస్టెన్స్ బి అనుకుందాం. సో దీనికి ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఇది అండ్ ఇంకొక సెగ్మెంట్ కూడా ఉంది. 2 వైర్లేనా అంటే కాదు. ఒకవేళ దీనికి పేర్లు పెట్టాము అనుకోండి, OPQR అని పేర్లు పెడదాం. OPQR ఈ రెండు కూడా ఈ వైర్కి ప్యారలల్లో ఉన్నాయా లేదా? సో ఇలా ఆలోచించాలి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, బికాస్ ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి. దీనివల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందా అంటే ఉండదు, బికాస్ చూడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది, దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది. అసలు ఇక్కడ ఫింగర్స్ కర్ల్ అవ్వట్లేదు. సో PQOR వీటి వల్ల ఇది ఎలాంటి ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవ్వదు, అలాగే దీనివల్ల ఇది ఎలాంటి ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవ్వదు. ఓకే, సో అందువల్ల ఏమేమి ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతాయి అంటే I1 కరెంట్ వల్ల OPQR ఈ రెండు వింగ్స్ మాత్రమే మనకి కరెంట్ని ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ అవుతాయి. సో బిట్వీన్ OP అండ్ AB అనుకుందామా, క్యాపిటల్ A క్యాపిటల్ B అని పేర్లు పెట్టుకుందాం. సో F బిట్వీన్ OP అండ్ AB, F బిట్వీన్ OP అండ్ AB ఫార్ములా ఏమవుతుంది, μ0 ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ రాద్దాం, పక్కన L రాసుకున్న పర్లేదు. μ0/2π ఈ రెండిట్లో కరెంట్ ఏంటి, I1 I2 బై ఈ రెండిటి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి, A ఇంటూ లెంత్ L రాసుకోండి, సరిపోయింది. నెక్స్ట్ F ఇజ్ ఈక్వల్ టు దేనికి దేనికి మధ్యలో, ఇప్పుడు AB అండ్ QR, ABకి QRకి మధ్యలో చూద్దాం. సో μ0/2π ఇది కాన్స్టెంట్, μ0/2π కరెంట్స్ ఏమేమి ఉన్నాయి, I1 I2 బై ఈ డిస్టెన్స్ ఎంత, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, B ఇంటూ L. అయితే రెండు ఫోర్సెస్ అట్రాక్టివా రిపల్సివా ఇది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇందులో కరెంట్స్ రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి, ఇందులో కరెంట్స్ రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ అన్ అట్రాక్టివ్ ఫోర్స్, దిస్ ఈజ్ అన్ అట్రాక్టివ్ ఫోర్స్. మరి ఈ రెండిట్లో అబ్జర్వ్ చేస్తే కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి చూడండి, I1 పైకి I2 కిందకి ఉంది, అంటే దిస్ ఈజ్ అ రిపల్సివ్ ఫోర్స్.
ఒకటి అట్రాక్టివ్ ఫోర్స్, ఒకటి రిపల్సివ్ ఫోర్స్. మనము ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో కూడా చెప్పుకున్నాం. ఒక ఫోర్స్ అట్రాక్టివ్, ఒక ఫోర్స్ రిపల్సివ్ అయినప్పుడు దానిని మ్యాథమెటికల్గా ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అంటే బై యూజింగ్ నెగిటివ్ సింబల్. యూజువల్గా అట్రాక్టివ్ ఫోర్స్కి నెగిటివ్ సింబల్ పెడతాము, రిపల్సివ్ ఫోర్స్కి పాజిటివ్ సింబల్ పెడతాము. అయితే ఇప్పుడు ఎఫ్ నెట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. మనకు కావాల్సింది ఏంటి అంటే ఎఫ్ నెట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్వియస్గా ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు బార్ పెట్టుకుంటే కనుక ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బిట్వీన్ ఓపీ అండ్ ఏబి ప్లస్ ఎఫ్ బిట్వీన్ ఏబి అండ్ క్యూఆర్. ఓకే, సో ఎఫ్ నెట్ ఎలా వస్తుంది ఒకసారి చూడండి. ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి μ0/2π కామన్గా ఉంది, I1 I2 కామన్గా ఉంది, L కామన్గా ఉంది. సో μ0/2π I1 I2 ఇంటూ L కూడా తీసేస్తే ఇంకేముంది 1/A, డిఫరెన్స్ 1/B రాస్తాను నేను. ఓకే, సో ఏది పెద్దదైతే దాంట్లో చిన్న సబ్ట్రాక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే దీనికి మైనస్ సింబల్, దీనికి ప్లస్ సింబల్ కూడా పెట్టచ్చు మీరు. ఓకే, సో రిజల్టాంట్ ఫోర్స్ ఎటువైపు యాక్ట్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే I1 I2కి మధ్యలో అట్రాక్టివ్ ఫోర్స్ ఉంది, I1 I2 ఈ రెండిటికి మధ్యలో రిపల్సివ్ ఫోర్స్ ఉంది. సో ఏది ఎక్కువ డామినేట్ చేస్తే ఆబ్వియస్గా డినామినేటర్లో వాల్యూ చిన్నదైతే ఎఫ్ పెద్దదవుతుంది. ఈ రెండింటిని ఒకసారి కంపేర్ చేయండి. మీరు ఈ రెండింటిని ఒకసారి కంపేర్ చేస్తే బి వాల్యూ ఎక్కువ అంటే ఇది తక్కువ కాదా? ఎస్, ఏ వాల్యూ తక్కువ అంటే ఇది ఎక్కువ కాదా? సో ఇది పెద్ద ఫోర్స్, ఇది చిన్న ఫోర్స్ అంటే రిజల్టాంట్ ఫోర్స్ ఎటువైపు యాక్ట్ అవుతున్నట్లు, లెఫ్ట్ సైడా రైట్ సైడా అంటే లెఫ్ట్ సైడ్. రిజల్టాంట్ ఫోర్స్ ఎటువైపు యాక్ట్ అవుతున్నట్లు లెఫ్ట్ సైడ్, బికాస్ ఇది అట్రాక్టివ్ ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుతుంది, ఇది రిపల్సివ్ ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుతుంది. ఈ రెండిట్లో ఇది పెద్ద ఫోర్స్, ఇది చిన్న ఫోర్స్. సో ఆబ్వియస్గా రిజల్టాంట్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అది లెఫ్ట్ సైడ్ అని చెప్పాలి. ఓకే, టువర్డ్స్ ఏబి లెఫ్ట్ సైడ్, అటువైపు లెఫ్ట్ సైడ్, ఇటువైపు రైట్ సైడ్ అనేది మనం యూజువల్గా కన్సిడర్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దీంట్లో రెగ్యులర్గా రిపీటెడ్ మోడల్ ఒకటి ఉంటుంది చూడండి. రిపీటెడ్ మోడల్ క్వశ్చన్. రిపీటెడ్ మోడల్ క్వశ్చన్ ఏంటి అంటే మన దగ్గర ఒక వైర్ ఒక రెండు ఎడ్జెస్ మధ్యలో ఫిక్స్ అయి ఉంటుంది. లెట్ us కన్సిడర్ దిస్ ఈస్ ద వైర్. ఇందులో I1 అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో దిస్ ఈస్ ఫిక్స్డ్ బిట్వీన్ టూ రిజిడ్ సపోర్ట్స్. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే అనదర్ వైర్, ఇంకొక వైర్ని తీసుకుంటాము ఆఫ్ లెంత్ ఎల్, సేమ్ లెంత్ తీసుకుందాము. బట్ ఆ రెండో వైర్ని ఎలా ప్లేస్ చేశారు అంటే ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బ్యాలెన్స్డ్. కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుందాము. దీంట్లో I2 కరెంట్ ఫ్లో అవుతుంది. ఆబ్వియస్గా ఈ రెండింటి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సమ్ R తీసుకోండి. కరెక్ట్గా R హైట్లో దీనిని ప్లేస్ చేశారు. ఎలా ప్లేస్ చేశారు అంటే ఈ గ్రీన్ కలర్ వైర్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బ్యాలెన్స్డ్ ఇన్ ఎయిర్. ఈ గ్రీన్ కలర్ వైర్ ఏదైతే ఉందో లెట్ us నేమ్ ఇట్ యాజ్ AB. AB ఈజ్ ప్లేస్డ్ in such a way that it is exactly balanced in air. బ్యాలెన్స్డ్ ఇన్ ఎయిర్ అంటే మీనింగ్ ఏంటి? ఆబ్వియస్గా ఒక బాడీ అలా గాల్లో ఉండాలి అంటే దాని మీద అప్వర్డ్ ఫోర్సెస్ మస్ట్ బీ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్సెస్. యూజువల్గా ఇలా గాల్లో ఒక బాడీ ఉంటుందా? ఉండదు. కిందకి ఎందుకు పడిపోతుంది? బికాస్ ఆఫ్ ఇట్స్ వెయిట్. ఇక్కడ కూడా ఏబి అనే వైర్ గాల్లో ఉండకుండా కిందకి పడిపోవాలి. ఎందుకు? దాని వెయిట్ వల్ల. కానీ అది కిందకి పడిపోకుండా ఉండాలి అంటే దాని వెయిట్కి సరిపడా ఇంకొక ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవ్వాలి. అది ఏ ఫోర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది? ఏ ఫోర్స్ అవుతుంది అంటే ఈ రెండు ప్యారలల్ వైర్స్ కదా. సో చూసుకోండి అమ్మా, దీని వెయిట్ mg కిందకి యాక్ట్ అయితే దీనివల్ల దీని మీద ఫోర్స్, అది కూడా చూడండి కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది అంటే రిపల్సివ్ ఫోర్స్. సో ఇది దీనిని రిపెల్ చేస్తుంది విత్ అ ఫోర్స్. ఎప్పుడైతే రెండు వైర్స్ ప్యారలల్గా ఉన్నాయో వెంటనే ఫోర్స్కి ఫార్ములా మైండ్లోకి వచ్చేయాలి, I1 I2/R.
సో ఇలాంటి కండిషన్లో ఇది గాల్లో బ్యాలెన్స్ అవ్వాలి అంటే అప్వర్డ్ ఫోర్సెస్ మస్ట్ బి ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్సెస్. సో ఇక్కడ ఎలా రాయాలి ఈక్వేషన్ అంటే mg is equal to force between the two wires. సో mg is equal to f ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనము μ0/2π, f ప్లేస్లో μ0/2π I1 I2 బై పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత r ఇంటూ l కూడా రాయాలి కదా, మరి ఓన్లీ ఫోర్స్ కావాలి మనకి, ఫోర్స్ పర్ లెంత్ కాదు. సో ఇంటూ l కూడా రాసుకుంటాం. ఒక్కొక్కసారి ఇదే క్వశ్చన్ ఎఫ్ ప్లేస్లో బిల్ సైన్ తీటా కూడా వాడచ్చు తెలుసా, ఎఫ్ ప్లేస్లో బిల్ సైన్ తీటా కూడా వాడచ్చు. అది ఎలాగా అది కూడా చెప్తాను నేను. సో ఎఫ్ ప్లేస్లో బిల్ సైన్ తీటా కూడా వాడచ్చు వెన్ ఓన్లీ వన్ కరెంట్ ఈజ్ గివెన్. ఒకటే కరెంట్ ఇచ్చినప్పుడు బిల్ సైన్ తీటా కూడా వాడచ్చు. ఎప్పుడు బిల్ సైన్ తీటా వాడాలి ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెట్ us టేక్ ద సేమ్ సిస్టమ్. సో ఒక వైర్ ఉంది, దీని లోపల ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసాము, దీన్ని తీసుకెళ్ళి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసాము. ఇది ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఇప్పుడు చూడండి ఒకటే కరెంట్ ఉంది. ఇప్పుడు ఇది ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే దీని మీద mg కిందకి యాక్ట్ అయితే ఆబ్వియస్గా ద ఫోర్స్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అయితే గనక అప్పుడు బిల్ సైన్ తీటా ఇజ్ ఈక్వల్ టు, సైన్ తీటా ఎందుకు రాయలేదు, ఎందుకంటే లెంత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి. ఎల్ లెంత్ తీసుకుంటే లెంత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి ఈజ్ ఈక్వల్ టు mg. సో బిల్ ఎప్పుడు వాడాలి, μ0/2π I1 I2/r ఎప్పుడు వాడాలి అంటే రెండు కరెంట్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా అది వాడతాము, సింగిల్ కరెంట్ ఉన్నప్పుడు ఇది వాడతాము. ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ దీంట్లో ఇంకొక మంచి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా 3 కరెంట్ వైర్స్ ఉంటాయి A B C. ఏలో I1 కరెంట్, Bలో I2 కరెంట్, Cలో I3 కరెంట్. ఈ రెండిటి మధ్యలో సెపరేషన్ A, ఈ రెండిటి మధ్యలో సెపరేషన్ B, ఎక్స్ వై ఏదైనా సరే. సో ఇప్పుడు B షుడ్ బీ ఇన్ ఈక్విలిబ్రియం లేదా నెట్ ఫోర్స్ ఇలాంటివి అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us టేక్ నెట్ ఫోర్స్ ఆన్ వైర్ B అనే వైర్ మీద నెట్ ఫోర్స్ కావాలి. ఆబ్వియస్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వాడి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంది చూస్తాము, ఆ తర్వాత ఫోర్స్. బట్ మనం ఇప్పుడు ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, కరెంట్స్ సేమ్ డైరెక్షన్లో ఉంటే దిస్ విల్ బి అట్రాక్టెడ్ బై దిస్ విల్ బి అట్రాక్టెడ్ బై దిస్. అలాగే ఈ రెండు కరెంట్స్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో నెట్ ఫోర్స్ అంటే ఏం రాయాలి ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్గా రాస్తాను. ఎఫ్ నెట్ ఇజ్ ఈక్వల్ టు, దీనివల్ల దీని మీద ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటే FA అనుకుంటే, దీనివల్ల దీని మీద ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది FC. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి చూడండి. ఎందుకు ఇలా డ్రా చేశాను, అట్రాక్టివ్ ఫోర్స్ కాబట్టి. ఇది అట్రాక్టివ్ ఫోర్స్ కదా, దీనికి మధ్యలో అట్రాక్టివ్. సో దీని మీద నెట్ ఫోర్స్ కావాలి. సో దీనివల్ల అట్రాక్షన్ ఫోర్స్, దీనివల్ల అట్రాక్షన్ ఫోర్స్ రాశాను. సో కామన్ ఏం తీసేయచ్చు, μ0/2π కామన్ తీయచ్చు, అలాగే L కామన్ తీసేయచ్చు. మూడింటికి సేమ్ లెంత్ అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో రాసుకుంటే I1 I2/A ప్లస్ ఆర్ మైనస్ ఏం రాయాలి, మైనసే రాయాలి, బికాస్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో అంటే I2 I3/B. క్లియర్, అర్థమైందా? నెట్ ఫోర్స్ ఇలా రాయాలి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఇలా అడిగారు అనుకోండి, ఇఫ్ wire B should be in equilibrium, ఇది కండిషన్. ఈక్విలిబ్రియం అనంగానే గుర్తు రావాల్సింది రాణా ప్రభాస్ ఇద్దరు సేమ్ ఫోర్స్ అప్లై చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్స్లో సేమ్ ఫోర్స్ అప్లై చేయాలి, అప్పుడే ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఆబ్వియస్గా FA మస్ట్ బీ ఈక్వల్ టు FC. ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ ఈక్వల్గా ఉంటే బాడీ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో ఇందులో ఏమేమి క్యాన్సిల్ అయిపోతాయి చూడండి, μ0/2π L క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలింది I1 I2/A ఇజ్ ఈక్వల్ టు I2 I3/B. ఇందులో కూడా I2నే I2కో మార్ దియా, I1/I3 ఇజ్ ఈక్వల్ టు A/B. సో కరెంట్స్ రేషియో ఎలా ఉండాలి,
డిస్టెన్స్ రేషియో ఎలా ఉండాలి, బి ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఒకవేళ సి ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఫోర్స్ డ్యూ టు ఏ అండ్ ఫోర్స్ డ్యూ టు బి ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. సో ఇదే కాన్సెప్ట్ దేనికైనా అడగచ్చు. మనం బి దగ్గర చేసాము, ఏ దగ్గర అడగచ్చు, సి దగ్గర అడగచ్చు, ఇట్ డిపెండ్స్. సో హ్యావ్ యూ అండర్స్టూడ్, ప్రాబ్లమ్స్ ఇలా అడగడం జరుగుతుంది. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్కి వెళ్ళిపోదాము. సో రిమోట్ పనిచేయట్లేదు అనుకుంటా. ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. షాల్ వీ స్టార్ట్? ఆర్ యూ ఆల్ రెడీ విత్ పెన్ అండ్ పేపర్? నాతో పాటు మీరు కూడా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. షాల్ వీ స్టార్ట్? పెన్ అండ్ పేపర్ రెడీగా ఉందా? స్టార్ట్ చేద్దాం. ఏ వైర్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, ఇలా కనిపిస్తుంది మనకి, PQR, క్యారీస్ కరెంట్ I is equal to 1 ampere placed in region of uniform magnetic field. B is equal to 0.2 Tesla. PR is equal to 1 meter. Net force on the wire is. దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? వైర్ PQRలో బెండ్ చేసాము, దీనిని తీసుకెళ్ళి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాము. ఆన్సర్ ఏమవుతుంది చెప్పనా? ఎందుకు? క్లోజ్డ్ లూప్. నిన్న చెప్పుకున్నాం, గుర్తుందా? when a closed loop placed in a magnetic field, అప్పుడు ఫోర్స్ ఏమవుతుంది? 0, బికాస్ ఎఫెక్టివ్ లెంత్ ఎంత? 0 కదా. సో కరెంట్ ఉంది, లెంత్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. అప్పుడు ఏ ఫార్ములా వాడాలి? F is equal to బిల్ సైన్ థీటా. F is equal to బిల్ సైన్ థీటా. ఇందులో I1 I2 లేవు, ఒకటే కరెంట్ ఉంది, I, B ఉంది. సో బిల్ సైన్ థీటా వాడతాము, సరే. కానీ L ఏంటి? L అనేది ఎఫెక్టివ్ లెంత్ కదా. ఇందులో ఎఫెక్టివ్ లెంత్ 0 అయిపోయింది, బికాస్ ఇట్ ఈస్ అ క్లోజ్డ్ లూప్. మీరు ఎక్కడ స్టార్ట్ చేశారో మళ్ళీ తిప్పి అదే పాయింట్కి వచ్చారు. సో ఎఫెక్టివ్ లెంత్ 0, ఫోర్స్ 0. సో ట్రయాంగిల్ షేపా, సర్కిలా, స్క్వేరా ఏం ఆలోచించద్దు. క్లోజ్డ్ లూప్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఫోర్స్ 0. నెక్స్ట్, PQR long straight wires in air carrying currents as shown in the figure. The force on Q is directed. చూసారా, మిమ్మల్ని వాల్యూ ఎవరు అడగలేదు. The force on Q is directed. ఏ డైరెక్షన్లో ఫోర్స్ ఆన్ Q ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్స్ అన్నీ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయా చూడండి. కరెంట్స్ ఒక్కసారి మీకు క్లారిటీ ఉందో లేదో, ఇక్కడ కరెంట్ ఈ డైరెక్షన్లో ఇచ్చారు, ఇక్కడ ఈ డైరెక్షన్లో ఉంది, ఇక్కడ ఈ డైరెక్షన్లో ఉంది. కొంచెం మీకు క్లియర్గా ఉండడం కోసం పెద్దగా డ్రా చేశాను. ఈ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి అంటే ఇది మన దేని మీద? క్యూ మీద. క్యూని అనాలిసిస్ చేయాలి. సో క్యూ 20 amperes 40 amperes సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి అంటే ఈ రెండింటి మధ్యలో ఏముందమ్మా? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. సో P వల్ల క్యూ మీద ఏం యాక్ట్ అవుతుంది? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ యాక్ట్ అవుతుంది ఇటువైపు. నెక్స్ట్, ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది అంటే ఇది దీనిని రిపెల్ చేస్తుంది. సో దీనివల్ల కూడా ఫోర్స్ FR ఈ డైరెక్షన్లోనే ఉంది. సో ఫైనల్గా క్యూ మీద ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది? టువర్డ్స్ లెఫ్ట్. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ప్రాబ్లంలో సబ్స్టిట్యూషన్ చేయడం అనేది ఈ మధ్యన జేఈలో అయితే తగ్గిపోయింది. అసెర్షన్ రీజన్ బేస్డ్, కాన్సెప్చువల్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లంలో సబ్స్టిట్యూషన్ అనేది ఎవరైనా చేస్తారు, ఓన్లీ లెజెండ్స్ మాత్రమే కాన్సెప్చువల్ క్వశ్చన్స్ చేస్తారు, అది మనం ఈజీగా చేసేయగలము. ఎస్. నెక్స్ట్, ఏ కండక్టింగ్ సర్క్యులర్ లూప్ ఆఫ్ రేడియస్ R carries a current I, సరే, it is placed in uniform magnetic field B0 which is perpendicular అంటే theta value ఎంత? 90 degrees to the plane of the loop. The magnetic force acting on the loop is. సో కొంచెం అనాలిసిస్ చేయాల్సింది, లైట్గా అనాలిసిస్ చేద్దాం. ఇది మన మ్యాగ్నెటిక్ లూప్, దీనిలో దీని రేడియస్ R, దీనిలో కరెంట్ I ఫ్లో అవుతుంది, ఏ డైరెక్షన్లో ఇవ్వలేదు, లెట్ us టేక్ కరెంట్ I ఫ్లో అవుతుంది. దెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. లూప్ ఇలా ఉంది అనుకుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రిమోట్ డైరెక్షన్లో ఉంది. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది, లూప్ ఇలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉంది. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది లూప్ ఈ ప్లేన్లో ఉంది. సో వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద లూప్?
కరెంట్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. సో ఆబ్వియస్గా ఫోర్స్కి ఫార్ములా ఏమవుతుంది? బిఐఎల్ సైన్ థీటా. ఇందులో థీటా 90 degrees. సో ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు బిఐఎల్. అయితే ఆప్షన్లో ఎల్ ఎక్కడా లేదు అండ్ క్వశ్చన్లో కూడా ఎల్ మెన్షన్ చేయలేదు. సో ఆబ్వియస్గా లెంత్ ఆఫ్ ద వైర్ అనగానే ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది? సో ఆప్షన్ ఇదంతా చేయాల్సిన అవసరం ఉందా? ఇదంతా చేయాల్సిన అవసరం ఉందా? ఆప్షన్ మీరు ఫైండ్ అవుట్ చేశారా? ఆప్షన్ మీరు ఫైండ్ అవుట్ చేశారా లేదా చూద్దాము. ఎంతమందికి ఇది వెలిగింది లేది చూద్దాం. బికాస్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్, ఆల్రెడీ చెప్పాను. సో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. కీ ఎలాగో లాస్ట్ స్లైడ్లో నేను ప్రొవైడ్ చేశాను. నేను ఇదంతా రాశాను చూడండి. నెక్స్ట్ ఏం ఆలోచించాలి? ఇదంతా ఆలోచించాలా లేదా ఒక్కసారి మీరే ఆలోచించండి. నెక్స్ట్ 3 long straight conductors are arranged parallel to each other. Okay, in the same plane. They carry currents 1 ampere, 2 ampere, 3 amperes in the same direction. Diagram draw చేసేద్దామా? 3 current carrying wires ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి. ఒక దాంట్లోంచి 1 ampere, 2 amperes, 3 amperes all in same direction. The distance between the first 2 conductors is x and next 2 conductors is y. Okay, diagram draw చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. If the middle conductor is in equilibrium, then the ratio x by y is. ఒకవేళ మీకు గుర్తుంటే గనక నేను ఆల్రెడీ ఫార్ములా చెప్పేశాను. ఒకవేళ మీకు గుర్తుంటే గనక I1 by I3 is equal to A by B. గుర్తుందా ఫార్ములా? I1 by I3 is equal to A by B. 3 సేమ్ డైరెక్షన్లో కరెంట్ ఉన్నప్పుడు ఇది కావాలంటే డైరెక్ట్గా వాడేసేయచ్చు. సో ఈ క్వశ్చన్లో I1 by I3 is equal to A by B. A ప్లేస్లో X, B ప్లేస్లో Y ఉంది. I1 by I3 1/3 డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది మీకు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. లేదు అలా కాదు అనుకుంటే ప్రాబ్లం చేయండి, ఏం పర్లేదు. ఈ రెండిటికి మధ్యలో ఫోర్స్, ఈ రెండిటి మధ్యలో ఫోర్స్ రాస్తాము. సో అలా కాదు నాకు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఏ బి సి అని పేర్లు పెట్టుకోండి. మిడిల్ అన్నారు కాబట్టి బి మీద నెట్ ఫోర్స్. ఏ బి సేమ్ డైరెక్షన్లో కరెంట్ ఉన్నాయి. ఎఫ్ ఏ ఇటువైపు ఉంటుంది. బీసీలో కరెంట్ సేమ్ డైరెక్షన్లో ఉందంటే సి బిని అట్రాక్ట్ చేస్తుంది. ఎఫ్సి బి ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఎఫ్ఏ మస్ట్ బి ఈక్వల్ టు ఎఫ్సి. సో μ0/2 పై I1 I2 ఎంత? 1 into 2 by ఆ మధ్యలో డిస్టెన్స్ x is equal to μ0/2 పై 2 into 3 by y. 2 ने 2 को मार दिया, दिसने दिस को मार दिया. x by y is equal to 1/3. ఎలా చేసినా ఆన్సర్ ఒకటే. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి షార్ట్ కట్ మెథడ్ మనకు తెలుసు కాబట్టి వేసేస్తారు డైరెక్ట్గా. లేదు అంటే ఇలా చేయడం కూడా నేర్చుకోండి. బికాస్ అస్తమానం మిడిల్ దాని మీద అడుగుతారని కూడా రూల్ లేదు కాబట్టి ఇదే అనాలిసిస్ చేయడం కూడా వస్తే బాగుంటుంది. నెక్స్ట్ 2 long parallel wires 30 centimeter apart carrying currents 10 ampere 50 ampere respectively, same direction, force acting over length of 5 meters. అబ్బబ్బబ్బ ఏమి క్వశ్చన్ ఇది? ఆల్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ కదా. చూడండి, L is equal to 5 meters, I1 is equal to 10 amperes, I2 is equal to 15 amperes. నెక్స్ట్ R is equal to 30 centimeters మీటర్స్లో కన్వర్ట్ చేయాలి బికాస్ ఇవన్నీ SI యూనిట్స్లో ఉన్నాయి కాబట్టి. 30 centimeters అపార్ట్ అంటే ఏంటమ్మా? పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో క్వశ్చన్ ఒకసారి డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఇవి 2 వైర్స్, దీంట్లో నుంచి 10 amperes, దీంట్లో నుంచి 15 amperes. 2 కరెంట్స్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇలా డ్రా చేసాం. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 30 centimeters. లెంత్ ఆఫ్ ద వైర్ వేరు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేరు. సెపరేషన్ బిట్వీన్ ద వైర్స్ అంటే ఇది. సో ఆర్ గివెన్. నెక్స్ట్ ఇంకేమిచ్చారు మనకి? ద ఫోర్స్ యాక్టింగ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. చేసేద్దాము. సో ఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం పెద్ద విషయం ఏం కాదు, డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. డైరెక్షన్ ఏమవుతుంది? 2 కరెంట్స్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి అంటే ఫోర్స్ విల్ బీ ఆబ్వియస్గా అట్రాక్టివ్ ఫోర్స్. సో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ఇది పోయింది, ఇది కూడా పోయింది. ఈ అట్రాక్షన్లో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఫార్ములా ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు
mu naught by 2 pi into I1 I2 by R into L. సబ్స్టిట్యూట్ చేస్తారా? mu naught by 2 పైన ఏం చేస్తారు అంటే ఇంటూ 2 by 2 చేయండి. బికాస్ మనకేం తెలుసు, mu naught by 4 పై వాల్యూ తెలుసు 10 పవర్ మైనస్ 7. ఇక్కడ mu naught by 2 పై ఉంది కాబట్టి ఇంటూ 2 by 2 చేస్తే 2 ఇంటూ 10 పవర్ మైనస్ 7 ఇంటూ 10 ఇంటూ 15 ఇంటూ 5 by 30 ఇంటూ 10 పవర్ మైనస్ 2. క్లియర్? సో ఇవన్నీ క్యాన్సిలేషన్ చేస్తే 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. 5 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 1 విల్ బీ కరెక్ట్. అట్రాక్టివ్ ఫోర్స్. సో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఎప్పుడు కూడా మీకు హెల్ప్ అవుతుంది చాలా క్విక్గా చేయడానికి. కరెంట్స్ సేమ్ డైరెక్షన్లో ఉంటే అట్రాక్టివ్ ఫోర్స్, కరెంట్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే రిపల్సివ్ ఫోర్స్. ఏ లాంగ్ హారిజాంటల్లీ ఫిక్స్డ్ వైర్ క్యారీస్ కరెంట్ ఆఫ్ 100 amperes. ఒక హారిజాంటల్లీ ఫిక్స్డ్ వైర్ ఉంది. ఇలా ఒక హారిజాంటల్లీ ఫిక్స్డ్ వైర్ ఉంది. ఓకే, దీనిలో 100 amperes కరెంట్ వెళ్తుంది. డైరెక్షన్ చెప్పలేదు, లెట్ us టేక్ 100 amperes ఇలా వెళ్తుంది అనుకుందాం. డైరెక్ట్లీ అబౌవ్ అండ్ parallel టు ఇట్ ఈజ్ అ ఫైన్ వైర్ దట్ క్యారీస్ కరెంట్ ఆఫ్ 20 amperes అండ్ వెయిట్. ఇందాక నేను చెప్పిన మోడల్ వచ్చింది చూడండి. ఇప్పుడు దీనిపైన డైరెక్ట్లీ అబౌవ్ దీనిపైన ఇంకొక వైర్ పెట్టారు. ఈ వైర్లో ఎంత కరెంట్ వెళ్తోంది? 20 amperes కరెంట్ వెళ్తుంది. సో దీంట్లో 20 amperes ఆఫ్ కరెంట్ వెళ్తోంది. నెక్స్ట్ దీని వెయిట్ కూడా ఇచ్చేసారు చూడండి. దీని వెయిట్ W ఇజ్ ఈక్వల్ టు 0.04 Newton పర్ మీటర్. అంటే లెంత్ ఎంతమ్మా? 1 మీటర్. న్యూటన్లో ఉండొచ్చు, వెయిట్ న్యూటన్లోనే ఉంటుంది, SI యూనిట్ కాబట్టి. నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 wires ఫర్ విచ్ ద అప్పర్ వైర్ ఈస్ జస్ట్ సపోర్టెడ్ బై మ్యాగ్నెటిక్ రిపల్షన్. దీనివల్ల ఇది రిపెల్ అవుతోంది అంటే ఇటువైపు మనకి ఫోర్స్ యాక్ట్ అవుతోంది అని అర్థం. అంటే ఆబ్వియస్గా దీంట్లో కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఈ మోడల్ ఆల్రెడీ చెప్పాను, స్టాండర్డ్ మోడల్. ఈజీగా ఇలా ఇమాజిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఆబ్వియస్గా ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. 2 కరెంట్స్ ఉన్నాయి నాకు అంటే mg మస్ట్ బి ఈక్వల్ టు, ఈ ఫోర్స్ ప్లేస్లో ఏం రాయాలి? mu naught by 2 pi I1 I2 by R ఇంటూ L. L 1 మీటర్ బికాస్ పర్ మీటర్ చూడండి, పర్ మీటర్ అంటే L ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ రాసుకోవాలి. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ద డిస్టెన్స్ బిట్వీన్ 2 wires. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆరే కదా, R ఫైండ్ అవుట్ చేయాలి. mg ప్లేస్లో ఎంత రాస్తాము? 0.04 ఈజ్ ఈక్వల్ టు mu naught by 2 pi ప్లేస్లో 2 ఇంటూ 10 పవర్ మైనస్ 7 ఇంటూ I1 I2 100 ఇంటూ 20 బై R మనం ఫైండ్ అవుట్ చేయాలి. L 1 మీటర్. R మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేసేస్తారా? వెరీ సింపుల్ క్వశ్చన్. సో ఈ మోడల్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ చదివేటప్పుడు ఒక వైర్, దానిపైన ఇంకొక వైర్ బ్యాలెన్స్ అవుతోంది అంటే ఖచ్చితంగా దాని వెయిట్ కిందకి, ఈ కింద ఉన్న వైర్ వల్ల రిపల్సివ్ ఫోర్స్ పైకి. దాట్స్ ఇట్. నెక్స్ట్ 2 long parallel straight wires A and B. సో మళ్ళీ డయాగ్రామ్ డ్రా చేసేద్దాము. 2 long straight parallel wires. 2 వైర్స్ A అండ్ B. ఏలో కరెంట్ 8 amperes 5 amperes సేమ్ డైరెక్షన్, రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. దీంట్లో 8 amperes అండ్ సేమ్ డైరెక్షన్ అంటే 5 amperes అండ్ సెపరేటెడ్ బై అ డిస్టెన్స్ ఆఫ్ 4 centimeters. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ 4 centimeters. నెక్స్ట్ ద ఫోర్స్ ఆన్ అ 10 centimeter సెక్షన్ ఆఫ్ వైర్ ఈజ్, 10 centimeter సెక్షన్ అంటే L ఈజ్ ఈక్వల్ టు 10 centimeter ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. అసలు ఇంతకంటే ఏమైనా తక్కువ ఈజీ ఉంటుందా క్వశ్చన్? కాకపోతే డైరెక్షన్ని ఒకసారి అనాలిసిస్ చేయాలి. ఫార్ములా ఏంటి? F ఇజ్ ఈక్వల్ టు mu naught by 2 pi I1 I2 by R ఇంటూ L ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 10 పవర్ మైనస్ 7 ఇంటూ I1 I2 ఎంత? 8 ఇంటూ 5 ఇంటూ L ప్లేస్లో 10 centimeters బై 4 centimeters. రాయకపోయినా 2 క్యాన్సిల్ అయిపోతాయి అనుకోండి, బట్ సేఫ్ సైడ్. 4 2 times, సో 2 2s are 4 5s are 20. సో ఆన్సర్ 2 ఇంటూ, సో 2 ఇంటూ మైనస్ 7 అండ్ ప్లస్ 1, 2 ఇంటూ 10 పవర్ మైనస్ 6, 2
into 20 into వస్తుంది కదా, సారీ 10 power minus 5 2 5s are 20 కదా, 4 5s are 20. సో 2 into 10 power minus 5 న్యూటన్. 2 into 10 power minus 5 న్యూటన్ బాగానే ఉంది. ఇప్పుడు 2నా 4నా? సో రిపల్సివా అట్రాక్టివా ఎలా తెలుస్తుంది? కరెంట్స్ సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు అట్రాక్టివా రిపల్సివా? అట్రాక్టివ్ ఫోర్స్ నార్మల్ టు ఏ టువర్డ్స్ బీనా, రిపల్సివ్ ఫోర్స్ నార్మల్ టు ఏ అవే ఫ్రమ్ బీనా? ఇది మీరే డిసైడ్ చేయండి బికాజ్ ఇట్స్ వెరీ ఈజీ. మూవింగ్ ఆన్ టు 17. 3 amperes of current is flowing in a linear conductor. Linear conductor అంటే straight conductor having length of 40 centimeter. సో గివెన్ ఇన్ఫర్మేషన్ చదువుతూ రాసేసుకోవచ్చు. ఏమిచ్చారు మనకి? L is equal to 40 centimeter. 10 power minus 2 మీటర్స్లో కన్వర్ట్ చేయాలి. 3 amperes of current. I is equal to 3 amperes. Conductor is placed in a magnetic field of strength. B is equal to 500 Gauss. ఇది గమనించారా? గాస్లో ఉంది, నాట్ టెస్లా. సో కన్వర్ట్ చెయ్యాలి. 500 into 10 power minus 1 Gauss is equal to 10 power minus 4 టెస్లా. ఖచ్చితంగా ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి, ఇందుకే ఫిజిక్స్ అన్నమాట. నెక్స్ట్, యాంగిల్ theta is equal to 30 degrees. Theta is equal to 30 degrees. With the direction of the field, it experiences a force. Obviously, ఏ ఫార్ములా వాడాలి? BIL కనిపించేస్తున్నాయి కదా. సో F is equal to Bill sin theta. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. సో నేను చేయట్లేదు, మీరే చేసేయండి. కన్వర్షన్స్ ఆల్రెడీ చెప్పేశాను. నెక్స్ట్, ఏ కరెంట్ ఆఫ్ 10 amperes ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ అ లెంత్. అబ్బబ్బా, ఇది కూడా సేమ్ లాగా అనిపిస్తుంది చూడండి. I is equal to 10 amperes. Length of wire L is equal to 1.5 meters. F is equal to 15 Newton. Placed in uniform magnetic field of 2 Tesla. B is equal to 2 Tesla. అన్నీ SI యూనిట్స్లోనే ఉన్నాయి. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓ సూపర్. మళ్ళీ బిల్ కనిపిస్తుందా లేదా? వేసేయండి అంతే. F is equal to Bill sin theta. ఈడ నుంచి sin theta is equal to ఫైండ్ అవుట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. వెరీ సింపుల్. నెక్స్ట్, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 wires క్యారీయింగ్ కరెంట్స్. 2 wires క్యారీయింగ్ కరెంట్స్ అనగానే మైండ్లోకి ఏ ఫార్ములా రావాలి? 2 wires కరెంట్స్ క్యారీయింగ్ అనగానే మైండ్లోకి రావాల్సింది F is equal to mu naught by 2 pi I1 I2 by R into L. ఇది వెంటనే మైండ్లోకి వచ్చేయాలి. ఇన్ సేమ్ డైరెక్షన్ ఈజ్ డబుల్డ్, దెన్ ద ఫోర్స్ బిట్వీన్ దెమ్. సో క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. ఫోర్స్కి వాటి మధ్యలో డిస్టెన్స్కి రిలేషన్ అడిగారు. F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. సో మొత్తం అంతా వేయాల్సిన అవసరం లేదు. F1 by F2 is equal to R2 by R1. సో F1 by F2 is equal to, ఏం చేశారు? దానిని డబుల్ చేశారు. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 wires ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఈజ్ డబుల్డ్. సో R1 is equal to R అయితే R2 ఏమైంది? 2R. సో 2R by R, ఆర్నే ఆర్కో మార్ దియా. సో F2 is equal to F1 by 2. F2 is equal to F1 by 2. Halved. That's it. Simple. A straight wire of mass given, length given, carries current given, suspended in mid-air by uniform horizontal magnetic field. ఒక వైర్ని అలా గాల్లో వేలాడదీశారు, గాల్లో అలా ఉండేలాగా చేశారు. ఎలాగా? దాని వెయిట్ కిందకి యాక్ట్ అవుతున్నప్పుడు ఆ వెయిట్కి సరిపడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేశారు. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అడుగుతున్నారు. ఇందులో ఒకటే కరెంట్ వైర్ ఉంది చూడండి, సింగిల్ కరెంట్ వైర్. దానిలో 3.5 amperes ఆఫ్ కరెంట్ వెళ్తోంది. దాని మాస్ గివెన్ అంటే mg క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు mg కిందకి యాక్ట్ అవుతోంది అంటే దానికి పైన అప్వర్డ్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ యాక్ట్ అవ్వాలి డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నువ్వు ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫోర్స్ వెయిట్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఆబ్వియస్గా mu naught by 2 pi వాడాలా, బిల్ సైన్ థీటా వాడాలా?
యూజువల్గా బిల్ సైన్ థీటా, బికాస్ ఒకటే కరెంట్ ఉంది కాబట్టి. సో ఈ కేసులో ఎంజీ ఇజ్ ఈక్వల్ టు బిఐఎల్. సైన్ థీటా అవసరం లేదు బికాస్ పర్పెండిక్యులర్ కదా. సో ఇక్కడ నుంచి బి కావాలి. బి ఇజ్ ఈక్వల్ టు ఎంజీ బై ఐఎల్. మాస్ అంతా 300 grams. కన్సిడర్ ఇట్. సో 300 ఇంటూ 10⁻³ జీ వాల్యూ ఎంత 10 బై ఐ వాల్యూ ఎంత 3.5 ఇంటూ ఎల్ ఎంత 2.5. ఇదేదో రాశాను నేను ఇక్కడ. సో 3.5 ఇంటూ 2.5 వేసేస్తే ఖేల్ ఖతం దుకాన్ బంద్. సో ఇదంతా సాల్వ్ చేయండి. ఎలాగో కీ అనేది లాస్ట్ స్లైడ్లో నేను ప్రొవైడ్ చేశాను, యూ కెన్ యూటిలైజ్ ఇట్. నెక్స్ట్, an arbitrary shaped closed coil. ఆర్బిట్రరీ షేప్, ఏదో ఒక షేప్లో ఉన్న ఒక క్లోజ్ కాయిల్ని మేడ్ ఆఫ్ వైర్ ఆఫ్ లెంత్ ఎల్, కరెంట్ ఐ flowing in it. If the plane of the coil is perpendicular to magnetic field, the force on the coil is. ఆన్సర్ మీరే ఫైండ్ అవుట్ చేయండి. ఇది ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము, ఈరోజు డిస్కస్ చేసుకున్నాము. సో దాని మీద ఫోర్స్ ఎంత అని అడుగుతున్నారు, నాట్ టెన్షన్ డెవలప్డ్ ఇన్ ద స్ట్రింగ్. ఫోర్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. ఏ వైర్ along x-axis carries current 3.5 amperes. So I given, okay. Find the force on 1 centimeter section exerted by B is equal to, ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, B JKలో ఇచ్చారు. కరెంట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, కరెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. సో కరెంట్ని ఎలా రాసుకోవాలి, కరెంట్ సారీ వైర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, కరెంట్ కాదు, కరెంట్ డైరెక్షన్ కాదు, వైర్ ఈజ్ ప్లేస్డ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. సో కరెంట్ వాల్యూ ఎంత 3.5 amperes. వైర్ లెంత్ ఎంత 1 centimeter. సో ఎల్ బార్ని ఎలా రాసుకోవాలి అంటే 1 × 10⁻² ఐ క్యాప్. ఎందుకు, వైర్ ఎలా ప్లేస్ అయ్యింది, వైర్ ఈజ్ ప్లేస్డ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అంటే వైర్ యొక్క లెంత్ని మీరు ఎలా మెజర్ చేస్తున్నారు, అలాంగ్ ఎక్స్ యాక్సిస్. సో ఐ క్యాప్ ఎగ్జర్టెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు, ఐ జేకేలు ఉన్నాయంటే బార్ పెట్టుకోవచ్చు, 0.74 టెస్లా జే క్యాప్ మైనస్ 0.3 టెస్లా కే క్యాప్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫోర్స్. ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటేనే ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు బిల్ సైన్ తీటా, కానీ తీటా కాదు, ఐజేకేల్లో ఉన్నప్పుడు ఎలా రాయాలి, ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎల్ బార్ క్రాస్ బీ బార్. గుర్తుందా లేదా, ఎల్ బార్ క్రాస్ బీ బార్. సో చేసేయండి, ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు, ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్ టు 3.5 ఇంటూ ఎల్ బార్ క్రాస్ బీ బార్, ఐ బార్ క్రాస్ జే బార్, ఐ బార్ క్రాస్ జే బార్ ఈజ్ కే క్యాప్. సో ఐ బార్ క్రాస్ జే బార్ ఈజ్ 0.74 ఇంటూ 10⁻² కే క్యాప్. ఐ జే కే గుర్తుందా, క్రాస్ ప్రోడక్ట్ ఐ జే కే. ఈ డైరెక్షన్లో వస్తే పాజిటివ్, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే నెగిటివ్. ఐ జే కే ఈజ్ పాజిటివ్ కే. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఐ క్రాస్ కే, ఐ క్రాస్ కే ఈజ్ మైనస్ జే, ఐ క్రాస్ కే ఈజ్ మైనస్ జే. సో ఇక్కడ ప్లస్ పెడతాను, 0.3 ఇంటూ 10⁻² జే క్యాప్. మైనస్ ఇక్కడ ఆల్రెడీ మల్టిప్లై చేస్తాను, దట్స్ ఇట్. ఇది కే క్యాప్, ఇది జే క్యాప్. దీన్ని దీంతో మల్టిప్లై చేసుకుంటే మీకు కే క్యాప్ జే క్యాప్ ఉన్నది వెతుక్కోండి, ప్లస్ కే క్యాప్ ప్లస్ జే క్యాప్. సో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసింది ఆల్రెడీ మనకి. సో మల్టిప్లై కూడా చేయక్కర్లా, ఒక్కొక్కసారి మనము కొంచెం స్టెప్స్ వేసాక ఆప్షన్ వైపు చూడొచ్చు. చూడండి, అసలు ఇంకేం చేయక్కర్లా, 10⁻² కామన్ తీసేస్తే ప్లస్ కే క్యాప్ ప్లస్ జే క్యాప్. ఈ రెండు ఎక్కడున్నాయి మనకి, ఫస్ట్ ఆప్షన్, దట్స్ ఇట్. అట్లుంటుంది అనమాట. నెక్స్ట్ ద వైర్ ఈజ్ ఇన్, ఇది కూడా అంతే, ఇది కూడా పిల్లల సైకాలజీ మీద కొట్టే బిట్ అనమాట. చూడగానే వేవ్ ఏంటి, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లెసన్లో ఏంటి బాబోయ్ అనిపిస్తుంది కదా. డోంట్ వరీ. కాకపోతే ఈ బిట్ ఏంటంటే వేవ్స్ లెసన్ని, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లెసన్ని అన్నమాట. ద వైర్ ఈజ్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది ఒక వైర్ కనిపిస్తుంది కదా, ఇది మన వైర్.
ఇది ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది. వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ద వైర్? ఈక్వేషన్ ఆఫ్ వైర్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు a sin kx. ఎందుకు y ఈజ్ ఈక్వల్ టు a sin kx ఇచ్చారు అంటే వేవ్స్ నాలెడ్జ్ వాడుకోమ్మా, ఇదొక వేవ్ అని చెప్తున్నారనమాట. వేవ్స్ నాలెడ్జ్ వాడుకోవాలి. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఇది మన వైర్, ఈ బ్లాక్ కలర్లో ఉన్నది వైర్ అమ్మ. ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 1 క్రెస్ట్ 1 ట్రఫ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ని వేవ్ లెంత్గా కన్సిడర్ చేయొచ్చా? లెంత్ ఆఫ్ ఏబీని వేవ్ లెంత్గా కన్సిడర్ చేయొచ్చు కదా. అయిపోయింది. ఎల్ ఇజ్ ఈక్వల్ టు మనకేమొచ్చింది? ఎల్ ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా వేవ్ లెంత్. బి కనిపిస్తోంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంతమ్మా? బి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి నాట్ ఇక్కడ ఇచ్చారు బ్లాక్ కలర్లో, మీకు కనిపిస్తుందో లేదో, ఇది బి నాట్ అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చేసారు మనకి. కరెంట్ ఐ నాట్ కనిపిస్తుందా మీకు ఇక్కడ? అది కూడా రాస్తాను. కరెంట్ ఐ నాట్ కనిపిస్తుంది కదా, బి నాట్, కరెంట్ ఐ నాట్. ఎఫ్ కావాలి, FIBL. ఏం ఫార్ములా వాడాలి? F ఇజ్ ఈక్వల్ టు బిల్ సైన్ థీటా వాడాలి. సైన్ థీటాలో థీటా అనేవే 90 degrees బికాస్ లెంత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్లో ఉన్నాయి. సరే, బి నాట్ ఐ నాట్ లాంబ్డా అదేంటి? ఆప్షన్స్లో మరి లాంబ్డా లేదు. హవ్వు అంటే we know that from waves chapter నుంచి y is equal to a sin kx లో k is equal to 2 pi by lambda అంతే. సో ఆప్షన్స్ని చూసైనా ఈ ఐడియా రావాలి, లేదా y is equal to a sin kxని చూసైనా ఈ ఐడియా రావాలి. వేవ్ని చూడగానే ఏ బీకి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ వేవ్ లెంత్ అనేది కూడా తెలియాలి. ఇక్కడ నుంచి అయిపోయింది. ఇంకా లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు 2 pi by k. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రాయడమే. ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు బి నాట్ ఐ నాట్, లాంబ్డా ప్లేస్లో 2 pi by k, సో 2 pi by k. సో బి నాట్ ఐ నాట్ 2 pi by k. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సమझे? సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఇక్కడ సొల్యూషన్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా నేను కొన్ని మీకు వదిలేశాను బికాస్ కొంచెం ఆలోచించవచ్చు మీరు. చాలా ఈజీ మోడల్స్ మీకు వదిలేశాను. క్యాలిక్యులేషన్స్ కూడా మీరే చేయండి. బట్ ఎస్, ప్రాబ్లం ఎలా ఆలోచించాలి అనేది నేను ఇక్కడ మీకు చెప్పడానికి ఈ ప్రాబ్లమ్స్ సెషన్ అనేది చేశాను. ఇంకా కమింగ్ అప్ చాలా ఉంది. బట్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో డూ కీప్ ప్రాక్టీసింగ్ బికాస్ పక్కవాడు ఏ చాప్టర్ అయితే వదిలేశాడో అదే చాప్టర్ నుంచి మనం ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే 4 మార్క్స్ మనం ఎక్స్ట్రాలో ఉంటాము. ర్యాంక్ అలా ఎక్కడికో వెళ్ళిపోద్ది. సో ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను కాబట్టి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వలేదా? జాయిన్ అయిపోండి త్వరగా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.